Prismos Beauty, the prime of beauty. Shop now on prismosbeauty.com. ఓఆర్ఆర్ చుట్టూ 160 కిలోమీటర్లు, అట్లాగే ఇటు భువనగిరి దాకా, అటు సంగారెడ్డి దాకా, ఇటు షాద్ నగర్ దాకా, అట్లా ఇటు మన వికారాబాద్ దాకా అనుకుంటాను గుర్తుంటే కడతాల్ వరకు, ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ కూడా కడతాల్ దాకా క్యాబినెట్ ఆమోదం కూడా ఇచ్చి దశల వారీగా చేసుకుంటూ పోతాం. ఒకటే రోజు చేస్తామని మేమేమి రంగుల కళ లాంటి సినిమా చూపెట్టలేదు. దశల వారీగా చేస్తాము. ప్రజా రవాణా అత్యంత ప్రాముఖ్యత కలిగింది. ఈ టర్ము ఖచ్చితంగా వస్తాము. ఈ టర్మ్లో మళ్ళీ ఒక 100-150 కిలోమీటర్లు చేసుకుంటాం. ఆ తర్వాత వచ్చే టర్మ్లో ఇంకింత అట్లా అనుకుని దశల వారీగా చేద్దామని ప్రణాళికలు రూపొందించాం. సరే, ఇట్లా మేము ప్రజా రవాణా విషయంలో ఆ మెట్రోను కాపాడుకుంటూ, మరొక వైపు విస్తరణకు ఏర్పాట్లు చేసుకుంటూ, ఎయిర్పోర్ట్కి ఏముండాలి, పాత బస్తీకి ఏముండాలి, ఇంకా ఎటువైపు ఏముండాలి, ఓఆర్ఆర్ చుట్టూతా డెవలప్మెంట్ ఎట్లా రావాలి, ఇంత సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో మేము ముందుకు పోయినాం. ఈ ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వం పోయింది. డిసెంబర్లో 2023లో ఈ ప్రభుత్వం వచ్చింది. వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏందండి? అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా, నాకు తెలిసి మొదటిదో రెండోదో నిర్ణయం రాగానే ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు. ఎందుకు రద్దు చేశారు అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన కారణం కానీ ఇంకోటి కానీ ఎంత అనాలోచితం, ఎంత కుత్సితం అంటే అసలు అర్థము పర్థం ఏది లేదు. అప్పటికే టెండర్ అయిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ కూడా చాలా పరిమితంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడో కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నాను నేను, కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు కట్టిన ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో చుట్టూతా మెట్రో కారిడార్ పెట్టినారు. అందులో దాన్ని వాడుకొని జల్దీ కడదాం అనుకుంటే రాగానే ఫస్ట్ క్యాన్సర్. ఈ పాటికి అయిపోయేది ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్. ఈ పాటికి 2 ఏళ్ళే దాని టర్ము. ఈ పాటికి అయిపోయేది. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషనే లేదు. స్ట్రైట్గా ఎట్ గ్రేడ్, మళ్ళీ అది కూడా పిల్లర్లు వేసేది కూడా అవసరం లేదు. ఎట్ గ్రేడ్ అంటే భూమి మీదనే వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత వేగంగా అంటే అంత వేగంగా చేయొచ్చు. ఇది మా ఎజెండా ఉండే. రాగానే ఫస్ట్ నిర్ణయం రద్దు ఎయిర్పోర్ట్ మెట్రో. ఎందుకు? పిచ్చి ఆలోచనలు. కేటీఆర్ భూములు ఉన్నాయట మధ్యలో, ఇక ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఈయన రాగానే ఫస్ట్ నిర్ణయం ఎల్ఎన్టీకి కొట్టిన దెబ్బ రద్దు. వాళ్ళు పోయి అడిగినారు, సార్ ఇది టెండర్ అయిపోయింది, మాకు అవార్డు అయింది, దయచేసి సహకరించండి అంటే నథింగ్ డూయింగ్, గెట్అవుట్ అని చెప్పి ఎలగొట్టిండు. ఆడికెళ్ళి పంచాయతీ మొదలైంది ఎల్ఎన్టీకి, రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఏం జరుగుతున్నది అసలు ఈరోజు రాష్ట్రంలో? ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తున్నది అంటే, ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక పెట్టుబడిదారుడు ఒక డబ్బు పెట్టాలంటే, రూపాయి పెట్టాలంటే 10 సార్లు ఆలోచించుకొని పెడతారు ఎక్కడైనా సరే. అంటే అక్కడ వ్యవస్థ బాగుందా లేదా, ప్రభుత్వం బాగుందా, పాలసీ బాగుందా, బిజినెస్ కంటిన్యూటీ ఉందా, పాలసీ కంటిన్యూటీ ఉందా, లేకపోతే మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడు అన్నట్టు కొత్తోడవడం వస్తే మళ్ళీ మొదటికెళ్ళి మొదలవుతుందా, ఏంది అని ఆలోచించుకొని ఎవరైనా కూడా జాగ్రత్తగా పెడతారు. అట్లాంటిది ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి అహంకారపూరిత వైఖరి, ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే, ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు. ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మా క్వశ్చన్ ఎందుకు పోయింది, ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా, ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది? కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. అట్లాగే ఇంకొక మాట కూడా, ఇది ఇట్లా ఇంత పెద్ద సంస్థ అర్ధాంతరంగా తెలంగాణ నుంచి నిష్క్రమించడం అంటే, ఇది ఒక హైదరాబాద్కి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి, పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ఇది ఒక మాయని మచ్చగా మేము భావిస్తూ ఉన్నాం. సాధారణంగా ఎక్కడైనా ఒక పరిశ్రమ పెడితే